కూడా ఇప్పటికే వర్షాలు అయితే భారీగా కురుస్తూ ఉన్నాయి. ఇక నిన్న రాత్రి నుంచి మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. ఇక ఈరోజు కూడా మనకు మరికాసేపట్లో ఈ జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అలాగే తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయి ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారిపోయింది. ఎండల తీవ్రత అనేది తగ్గి పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే హైదరాబాద్లోని కొంపల్లి, సుచిత్ర, శేర్లింగంపల్లి, జీడిమెట్ల, కొండాపూర్లో వాన పడుతుంది. ఇక మియాపూర్లో వడగండ్ల వర్షం కూడా మొదలైంది గత రాత్రి నుంచి. ఇక తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాదు, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనకు హైదరాబాద్తో పాటు మనకు ఆసిఫాబాద్ కానీ 5 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నాయండి. ఇక మరి కాసేపట్లో ఈరోజు ఆసిఫాబాదు, మంచిర్యాల, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, యాదాద్రి, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది మన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇక పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడినటువంటి వర్షాలు పడతాయని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక ఏపీ విషయానికి వస్తే